సో ఒక మెంటర్ కి ఒక టీచర్ కి డిఫరెన్స్ అని చెప్పండి. గుడ్ ఈవినింగ్ గైస్. అసిస్టెంట్ మెంటర్స్ ఎలా చెప్తున్నారు? వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా? వీళ్ళు కొత్తగా రిక్రూట్ అయ్యారు, అందుకే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. సో ఒక మెంటర్ కి ఒక టీచర్ కి డిఫరెన్స్ అని చెప్పండి. ఇప్పుడు బ్లాక్ బర్డ్ లో ఇప్పుడు మీకు చెప్తున్న వాళ్ళు మెంటర్సా టీచర్సా? డిఫరెన్స్ ఏంటి? నువ్వు ఒకటి అనుకొని వస్తావు, అది చెప్పేసి వెళ్ళిపో అన్న, మాకు ఎందుకు ఈ టార్చర్ అని అంటారా? చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. నేను ఎప్పుడు టీవీ చూసాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకొని టీవీ చూస్తుండే. అందులో ఈ ఇంగ్లీష్ డబ్బుడ్ మూవీస్ వచ్చేవి. అనకొండ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కనకదుర్గ ఫిలిమ్స్ నేడే చూడండి అని చెప్పేసి. సో కొన్ని రోజులకి అవి సోనీ మ్యాక్స్ అని చెప్పేసి కొన్ని ఛానల్స్ ఉండేవి, అందులో ఇంగ్లీష్ డబ్బుడ్ మూవీస్ వచ్చాయి అనమాట. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సండే నార్మల్ గా జస్ట్ ఇట్లా మారుస్తున్న ఛానల్, ఒక క్లైమాక్స్ సీన్ ఒక మూవీది ద కరాటే కిడ్ అని చెప్పేసి జాకీ చాన్ ఇలా పోజ్ పెట్టి తిరిగి తన్నాడు, దట్స్ ద క్లైమాక్స్. అంటే దానికన్నా ముందు జాకీ చాన్ వీడికి దెబ్బ తగిలినప్పుడు పిలిచి నువ్వు చేయలేవు ఇక్కడ ఆపేద్దాం అంటే, లేదు నేను చేస్తా అంటే వాడికి ఆ కప్పింగ్ అదంతా చేసి కొంచెం పెయిన్ తగ్గిస్తాడు అనమాట. దాని తర్వాత వాడు ఇలా తిరిగి షార్ట్ కొడతాడు, క్లైమాక్స్. అది ఎంత ఇంప్రెస్ చేసిందంటే నన్ను ఆ ఒక్క 5 minutes అట్లా చూస్తూ ఉండిపోయా. తర్వాత సినిమా అయిపోయింది. అప్పట్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఇవేం లేవు కదా, దాంతో చాలా ఒక 2-3 years ఏమో ఆ సినిమా చూడలేదు నేను. తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది, మాకు స్కూల్లో ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంటర్నెట్ కెఫే ఒక 10 rupees ఇస్తే వాడు మనకు క్యాబిన్ ఇస్తారు. సో మా ఫ్రెండ్స్ ఏవో చూస్తుంటే నేను మాత్రం వెళ్ళి ఆ కరాటే కిడ్ రికమెండేషన్స్ లో వస్తే క్లిక్ చేసి చూసా మొత్తం మూవీ. ద కరాటే కిడ్ లో జాకీ చాన్ ఉన్నాడు చూసారా, అతను మెంటర్. ఒక మెంటర్ కి ఒక టీచర్ కి ఉన్న డిఫరెన్స్ నాకు అప్పుడు అర్థమైంది. టీచర్ ఏం చేస్తుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఒక ఫార్మల్ వేలో థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెంటర్ అనేటోడు మనల్ని గైడ్ చేస్తాడు. మన ప్లస్లు, మన మైనస్లు, మన వీక్ పాయింట్స్ ఇవన్నిటిని అర్థం చేసుకొని మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ లో నుంచి ఉంటాడు. అర్థం అవుతుందా? నేను చైతన్య చూసి షాక్ అవుతా లిటరల్లీ. నార్మల్ గా క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కలుస్తాం కదా, అరే ఆ పర్సన్ కి సిస్టమ్ వాడడం రావట్లేరా, సో వీళ్ళని సపరేట్ చేసా బ్యాచ్ నుంచి, లేకపోతే అరే ఈ పర్సన్స్ ఈ ఊరు నుంచి వచ్చారు, సో వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది, సో వీళ్ళని ఇలా చెప్తే అర్థం అవుతుంది. కొంతమందికి నువ్వు వచ్చి మోటివేట్ చేయి, నువ్వు వచ్చి ఒక క్లాస్ తీసుకో, సో దట్ వాళ్ళు మోటివేట్ అవుతారు. లిటరల్లీ నాకు కొంతమంది స్టూడెంట్స్ గుర్తుండరో కానీ చైతన్కి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క స్టూడెంట్ వాడి నోటి మీద ఉంటుంది. చైతన్ కి కానివ్వండి, చక్ర సార్ కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి నోటి మీద ఉంటుంది పేరు. మీ వీక్ పాయింట్స్, మీ ప్లస్ పాయింట్స్, మీ మైనస్ పాయింట్స్, ఈ మెంటర్స్, అసిస్టెంట్ మెంటర్స్ అందరికి నోటి మీద ఉంటాయి, అవునా కదా? ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ గురించి మొత్తం తెలుసు. వీళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి అర్థం అవుద్ది, వీళ్ళకి ఏ విధంగా చెప్తే వీళ్ళకి అర్థం అవుద్ది అన్న థింగ్స్ అసిస్టెంట్ మెంటర్స్ కి తెలుసు. టీచర్స్ ఎక్కడన్నా దొరుకుతారు, కానీ మెంటర్స్ బ్లాక్ బర్డ్ అకాడమీలోనే దొరుకుతారు, అవునా కదా? ఎలా చేస్తున్నారు వీళ్ళు? బాగా చేస్తున్నారు కదా. వీళ్ళు బాగా చేయట్లేదు అని చెప్తే నేను తీసేస్తున్నాను, అర్థమవుతుందా? సో చాలా మంచిగా చెప్పండి.